అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2024 సంవత్సరంలో మార్గశిర గురువారం 4వ వారం పూజా విధానాన్ని ఈరోజు చూపిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏకాదశి తిథి కూడా ఉందండి. ఇంకా మరెన్నో విశేషాలు ఈరోజు ఉన్నాయి. మనకి ధనుర్మాసంలో మొట్టమొదటి ఏకాదశి ఈరోజేనండి. ధనుర్మాసం అంటేనే స్వామి అమ్మవార్ల పూజకి ఎంతో విశేషమైన మాసం. అందులోనూ ఏకాదశి మరియు మార్గశిర గురువారంతో కలిసి వచ్చింది. ఇలా చాలా ప్రత్యేకమండి. తప్పకుండా ఇప్పటి వరకు మార్గశిర మాసంలో అమ్మవారికి పూజ చేయలేని వారు లేదా ధనుర్మాసంలో స్వామివారికి పూజ చేయలేని వారు కూడా ఈరోజు పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. మనం ఎప్పుడు పూజించినా సరే ఆ నారాయణుల్ని ఇద్దరినీ కూడా మనం పూజ చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితాలను చవిచూడవచ్చు. వచ్చండి. ఎప్పుడైనా స్వామివారి పూజ చేస్తే అమ్మవారిని పెట్టుకోవాలి, అమ్మవారికి పూజ చేస్తే స్వామివారిని పెట్టుకోవాలి. అలా అయితే లక్ష్మీ అమ్మవారు మనకి చంచల స్వభావం కలిగిన వాళ్ళు, అంటే ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. అలా కాకుండా మనం ఎక్కడైతే స్వామివారిని పూజిస్తున్నామో, స్వామివారి ఆరాధన జరుగుతుందో అక్కడ తప్పకుండా ఆమె నివసిస్తారు అంటారు. అందుకే మనం తప్పకుండా అమ్మవారికి పూజ చేసినప్పుడు స్వామివారికి కూడా చేసుకోవాలి. మనం ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే చంద్రమానాన్ని అనుసరిస్తూ మార్గశిర మాసాన్ని చేసుకుంటున్నాం కదండి. అదేవిధంగా సౌరమానాన్ని అనుసరిస్తూ ధనుర్మాసం మనం చేసుకుంటాము. ఈ 2 మాసాలు ఒకేసారి కలిసి వస్తాయండి. అది కూడా ఈ రోజు ప్రత్యేకత ఉంటుంది. ఆ నారాయణి మరియు నారాయణుల పూజకి ఎంతో ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ధనుర్మాసం అంటే స్వామివారికి ఇష్టము, మార్గశిర మాసం అంటే అమ్మవారికి ఇష్టము. ఇరువురిని పూజించడానికి ఎంతో విశేషమైన రోజు. అయితే మనకి ఈరోజు ఏకాదశి తిథి కూడా ఉంది కదండి. ఆ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో చూద్దాము. డిసెంబర్ 25, 2024 డిసెంబర్ 25వ తారీఖున రాత్రి 9:25 నుండి డిసెంబర్ 26వ తారీఖున రాత్రి 11:27 వరకు మనకి తిథి అన్నది ఉందండి. మరియు మార్గశిర మాసం చివరి గురువారం కూడా ఇదే రోజండి. అంటే మనకి లాస్ట్ వారం అన్నమాట. మనం 5 గురువారాల వ్రతం చేస్తాం కదండి. మరి లాస్ట్ గురువారం ఎలా అవుతుంది అంటే మార్గశిర మాసంలో ఇది లాస్ట్ గురువారం ఉంది. పుష్యమాసంలో మొదటి గురువారాన్ని మనం 5వ గురువారంగా లెక్కించి పూజనైతే చేసుకుంటామండి. ఈరోజు చాలానే విశేషాలు ఉన్నాయండి. అందులోని మనం ఈ పూజలో ఖచ్చితంగా ఉపయోగించవలసినవి అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాలు మనం ఆకుపైన ఎలా వేసుకోవాలి అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపించాం కదండి. అలా ఆకుపైన వేసుకోవచ్చు, లేదు మన దగ్గర పాదాలు ఉంటే పాదాలు కూడా పూజలో పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర వెండి పాదాలు ఉన్నాయండి, అవే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఇంకా వాటినే పెట్టుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకించి స్వామి అమ్మవార్లకి వివిధ రకాల దీపారాధన చేయొచ్చండి. ఈరోజు ఏకాదశి తిథి కూడా ఉంది. అందులోనూ మార్గశిరం లక్ష్మీవారం గురువారం. అందుకే నేను ప్రతినిత్యం కామాక్షి దీపాన్ని పెట్టుకున్నట్టే పెట్టుకొని ముందుగా విఘ్నాలు కలగకూడదని విఘ్నేశ్వరుణ్ణి కూడా ప్రతిష్ఠించుకున్నాను. శంకు చక్ర దీపారాధన అయితే చేయడానికి పెట్టుకున్నానండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను. ఒకవైపు ఉప్పు దీపారాధన, మరొక వైపు తమలపాకు దీపారాధన కూడా చేసుకుంటున్నాను. మనం ఉప్పు దీపారాధన, తమలపాకు దీపారాధన, అదేవిధంగా పిండి దీపారాధన ఇలా ఏవైనా విశేషంగా ఈరోజు చేసుకోవచ్చండి. మీ వీలుని బట్టి మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిని దీపారాధనగా చేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారిని ఆరాధించడానికి కూడా వివిధ రకాలైన లక్ష్మీప్రదమైన మంగళకరమైన వస్తువులు ఏవైనా ఉపయోగించుకోవచ్చండి. మనం ముందు వారం ఫస్ట్ వారం అది కూడా కాయిన్స్ అవి యూజ్ చేసాం కదండి. 2వ వారం వచ్చేసరికి మనం అమ్మవారికి చక్కగా పసుపు కొమ్ములతో పూజ చేసుకున్నాము. ఇక ఈ వారం మనం అమ్మవారికి ధాన్యాన్ని సమర్పిస్తూ ధాన్యలక్ష్మిగా పూజ చేసుకోవచ్చండి. మనకి అష్టలక్ష్ములుగా మనం అమ్మవారిని కొలవచ్చు. ఐశ్వర్యం అంటే మనకి సిరి సంపదలు ఒక్కటే కాదండి, మనకి చాలానే అష్టలక్ష్ములు అంటే ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, సంతానం ఇలా అన్నీ కూడా మనకి ఉంటాయండి. అందువల్ల మనం లక్ష్మీదేవికి అన్నీ కూడా మనం సమర్పిస్తూ పూజన చేస్తే అమ్మవారి అనుగ్రహం అన్నది మనకు కలుగుతుంది. ఇక ముందుగా విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకొని చక్కగా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాను, ఎండు ఖర్జూరాలు సమర్పించాను. అనంతరం అమ్మవారికి స్వామివారిని కూడా పూజ చేసుకుంటున్నాను. స్వామి అమ్మవార్లకి ఈరోజు అభిషేకం చేస్తే చాలా మంచిదండి. నేనైతే పాలతో అభిషేకం చేస్తున్నాను. మనం పాల ఒకటే కాదండి, పంచామృతాలతో లేదా గంధంతో లేదా పసుపు నీళ్ళతో గంగాజలంతో ఎలా అయినా అభిషేకం చేసుకోవచ్చండి. పండ్ల రసాలతో నేనైతే పాలతోనే అభిషేకం చేస్తున్నాను. ఈ పాలను మనం నైవేద్యంగా అంటే మనం
ప్రసాదంగా స్వీకరించవచ్చు. అందుకని నేనైతే ఇవి వాడుతానండి. లేదు అంటే మనం ఏదైనా పసుపు జలం కానీ, గంగా జలం కానీ, లేదా తులసి జలం కానీ, లేదా గంధం జలం కానీ ఉపయోగిస్తే అవి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి. ఇలా చేసిన అనంతరం మనం చక్కగా స్వామి అమ్మవారిని తిరిగి అలంకరణ చేసుకోవాలి. అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకం స్వామి అమ్మవార్లకు పెట్టుకొని, ఇక్కడ నేను ఆసనం కింద నా దగ్గర శంకు చక్రాల దీపం పెద్దది ఉంటే దానిలోనే బియ్యాన్ని అయితే నిండుగా వేసుకున్నానండి. 3 గుప్పెళ్ళ బియ్యం వేసి చక్కగా స్వామి అమ్మవారిని పెట్టుకుంటున్నాను. కొంచెం జవ్వాది, పసుపు కుంకుమ అన్నీ వేసుకొని స్వామివారిని ముందుగా పెట్టుకొని చక్కగా స్వామివారికి మాల అది వేస్తున్నాను. మనం ఇక్కడ స్వామి అమ్మవార్లకి ఇంకా అందంగా అలంకరించుకోవచ్చండి. నేనైతే సింపుల్గా పూజ అయితే చూపిస్తున్నాను. అమ్మవారిని కూడా ప్రతిష్ఠించుకొని అమ్మవారికి కూడా మాలది సమర్పించాలి. ఈరోజు వీలైతే మీకు ఏకాదశి కదండి, తప్పకుండా తులసిమాల వేయడానికి చూడండి. తులసిమాల వేస్తే చాలా ఇష్టం స్వామివారికి. నాకు ఒకరు డౌట్ అడిగారండి, ఏంటి అంటే తులసి మనం లక్ష్మీ అమ్మవారికి సమర్పించకూడదు కదా అని. లక్ష్మీ అమ్మవారికి తులసి సమర్పించవచ్చండి, ఎందుకంటే నారాయణుడికి ఇష్టమైనవన్నీ కూడా అమ్మవారికి ఇష్టము. అందువల్ల తులసి తీర్థము అన్నీ కలిపి ఇరువురికి మనం పెడతామండి, ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. తులసిమాల చక్కగా స్వామివారికి అయితే వేసుకున్నాను. తర్వాత చామంతి పూలతో అలంకరణ అయితే చేస్తున్నాను. ఈరోజు పూజ ఎప్పుడు చేయాలి అంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి. లేదు అంటే సాయం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చండి. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టము. తప్పకుండా ఈరోజు ద్వారలక్ష్మి పూజ చేసుకొని మనం ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి. తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా దీపారాధన అన్నది చెయ్యాలి. శుక్రవారం పాటించే నియమాలన్నీ కూడా ఈ గురువారం పాటించాలండి. అంటే మనం గడపని తొక్కడం కానీ, గడప పైన నిద్రించడం కానీ, సాయం సంధ్యా సమయంలో నిద్రించడం కానీ, బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి దయం తర్వాత నిద్రించడం కానీ, ఇటువంటివి ఏవి చేయకూడదు. సీపురిని తొక్కడం కానీ, సీపురితో చిన్నపిల్లల్ని కానీ ఎవరినైనా కొట్టడం కానీ, ఎవరినైనా దూషించడం కానీ, తలకు నూనె రాయడం కానీ, ఇటువంటివి ఈరోజు పేలు చూసుకోవడం కానీ, మధ్యాహ్నం నిద్రించడం కానీ, అదేవిధంగా పెరుగు, ఉప్పు ఇటువంటివి ఎవరికైనా ఇవ్వడం కానీ, పసుపు కుంకుమ అది కూడా ధనం కూడా ఈరోజు ఇవ్వకూడదండి. ఇటువంటి నియమాలన్నీ పాటిస్తూ మనం ఈ లక్ష్మీ వారం పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజలో ఖచ్చితంగా అమ్మవారి పాదాలు ఉండాలి. అదేవిధంగా ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఈరోజు నైవేద్యం వచ్చేసరికి చిత్రాన్నం, గారెలు పెట్టుకోవచ్చండి. అవి ఒకవేళ నైవేద్యం చేయలేని వాళ్ళు చక్కగా పులిహోర, పరమాన్నం ఇటువంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి పెట్టినవి అమ్మవారికి పెట్టుకోవచ్చు. లేదు ఇవేమి చేయలేమంటే వడపప్పు, చలివిన, పానకం పెట్టి పండ్లను నివేదించి పాలను నివేదిస్తే మంచిదండి. ఇవి కూడా చేసుకోవచ్చు. దీపారాధన తర్వాత ఖచ్చితంగా నూనెను వడ్డించుకోవాలి. ఈరోజు స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు, అదేవిధంగా శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం, కనకదార సూత్రం, మణిద్వీప వర్ణన, గోవింద నామాలు ఇలా అన్నీ కూడా మీకు వీలైనవన్నీ కూడా చదువుకోవచ్చు. ఒకవేళ చదవలేము అనుకునే వాళ్ళు గోవింద గోవింద ఓం శ్రీమాత్రే నమః అనుకున్నా సరిపోతుంది. అయితే ఈరోజు ఏకాదశి చేస్తాము అనుకునే వాళ్ళు దశమి నుండి ఉపవాసం ఉంటారండి. ఏకాదశి అంతా కూడా 26 అంతా ఉపవాసం ఉండి ద్వాదశి పారణ అయితే చేస్తారనమాట. అలా చెయ్యొచ్చు. ఈరోజు దాన ధర్మాలు కూడా చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం ఉంటారు, అదేవిధంగా అమ్మవారికి పూజ చేస్తారు. ఇటువంటివన్నీ చేసిన తర్వాత మనం ఏదైనా దానం చేస్తే అది రెట్టింపు ఫలితాన్ని మనకి ఇస్తుంది. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అష్టోత్తరము, అదేవిధంగా పచ్చకర్పూరంతో అష్టోత్తరము, అమ్మవారికి ఇష్టమైన ఎర్రని అక్షంతాలతో అష్టోత్తరము, అమ్మవారికి ఇష్టమైన మంచి సువాసన భరితమైన పుష్పాలతో, అదేవిధంగా మనకి సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు ఇటువంటి వాటితో అమ్మవారికి పెద్ద గాజులు ఇటువంటి వాటితో అష్టోత్తరాలు చేసుకోవచ్చండి. ఏవి అయినా సరే మంగళకరమైనవి. పసుపు కొమ్ములు, ధనము అంటే అమ్మవారికి చిల్లర నాణాలు అంటే ఇష్టం కదండి, ఆ శబ్దమే ధ్వని అంటే ఇష్టము. వాటితో కూడా అష్టోత్తరాలు చేసుకోవచ్చు. ఇలా వివిధ రకాలుగా మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి అష్టోత్తరాలు ఈరోజు అమ్మవారికి ధనము, ధాన్యము అవన్నీ కూడా సమర్పిస్తూ చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. నేను ఈరోజు మరవము, తులసి దళాలు, పుష్పాలు, ఎర్రని అక్షంతాలు, పసుపు రంగు అక్షంతాలతో స్వామి అమ్మవార్లకైతే అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను.
మణిదీప వర్ణన ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు కూడా ఈరోజు చక్కగా మణిదీప వర్ణన చేసినా సరే వాళ్ళకి సొంత గృహం అన్నది ఏర్పడుతుంది అమ్మవారి ఆశీర్వాదంతో. ఇక్కడ మనం ఇంకొకటి చేయాలండి. ఏంటి అంటే ఏకాదశి పూజ వ్రతం చేస్తాము అనుకునే వాళ్ళు, ఉపవాసం ఉంటాము అనుకునే వాళ్ళు చక్కగా ఉపవాసం ఉండి పూజను చేసుకోవచ్చు. ఒకవేళ ఉపవాసం ఉండము అనుకునే వాళ్ళు పూజ అయ్యేంత వరకైనా ఉపవాసం ఉండి చక్కగా తర్వాత ఏదైనా స్వీకరించండి. మనం ఏకాదశి ఉపవాసం అంటే కటిక ఉపవాసం అవసరం లేదండి. మనం బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి స్వీకరించకుండా పండ్లు, పండ్ల రసాలు ఇలా కొంచెం మిత ఆహారం తీసుకుంటూ ఉపవాసాన్ని అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలామందికి అనారోగ్య సమస్యలు అవి ఉంటున్నాయి కదా, అటువంటి వాళ్ళు ఏదైనా స్వీకరించవచ్చండి. కానీ కటిక ఉపవాసం అవసరం లేదు, చక్కగా ఉండవచ్చు. అంటే మనకి దశమి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి అంతా పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి పారణ చెయ్యాలి. అంటే ద్వాదశి గడియలు ముగియక ముందే మనం ఉపవాస విరమణ అన్నది చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా స్వామి అమ్మవార్లకి పూజ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఎందుకంటే ఆ రోజు గురువారం కదా అంటారు. గురువారం చాలా వరకు 99% కదపరండి. గురువారం నేను ఎప్పుడు చెప్తాను, గురువారం కూడా శుక్రవారంతో సమానము. అందుకే మనం మార్గశిర గురువారాలు చేస్తూ ఉంటామండి. చాలామంది చాలా చెప్తారు, కానీ గురువారం అన్నది కదపకూడదు. ఒకవేళ కదపకుండా అలా అమ్మవారిని పెట్టి మామూలుగా దీపారాధన చెయ్యండి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కాదు అవ్వదు అనుకునే వాళ్ళు శుక్రవారం అస్సలు కదపకూడదు కదా, అందుకే గురువారం సాయంత్రం అవ్వక ముందే అమ్మవారికి అంటే 6 లోపే, అంటే మనం 5 గంటల లోపే అమ్మవారికి మళ్ళీ దీపారాధన చేసేసుకొని పీఠాన్ని అయితే కదిపేయండి. ఎందుకంటే 6 గంటలకు అది కదపకూడదనమాట. సంధ్యా సమయంలో అమ్మవారిని కదపకూడదు. లేదు మీకు వీలవుతే ఇంట్లో ఎవరైనా ఉన్నారు దీపారాధన అది చేయడానికి అంటే చక్కగా శుక్రవారం ఉంచుకొని శనివారం రోజు ఉదయాన్నే పూజ చేసుకొని అమ్మవారిని అయితే కదపండి. ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి. లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోంచి మనం గురువారం, శుక్రవారం బయటికి పంపించకూడదు. మంగళవారం ఈ 3 రోజులు కూడా అమ్మవారు మనకి ఆడపిల్లతో సమానం, అందుకని బయటకు పంపించకూడదు. అమ్మవారికి వివిధ రకాలైన చక్కగా నైవేద్యాలు, మంత్రపుష్పము, మంగళహారతి అన్నీ కూడా సమర్పించి చక్కగా నమస్కరించుకోండి. మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారితో పంచుకొని చక్కగా నమస్కరించుకోండి. తప్పకుండా మనందరిపైన కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.